హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాక్ మూవీ చూసొచ్చాను. ఈ జాక్ మూవీ డైరెక్టర్ వచ్చి బొమ్మరిల్లు భాస్కర్ అన్నమాట. హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్గా వైష్ణవి తేజ నటించారు. ప్రకాష్ రాజ్ ఇంపార్టెంట్ రోల్ పోషించారు. అలాగే హీరో ఫాదర్ రోల్ నరేష్ గారు పోషించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో జాక్ రా ఏజెంట్లో జాయిన్ అవ్వాలని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు. అయితే ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇంకా రావన్నమాట. ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాకపోయినా తానే సీక్రెట్గా ప్రైవేట్గా టెర్రరిస్టులను డ్రగ్స్ తయారు చేసే వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తుంటాడు. ఇలాంటి టైంలో ఒకరోజు ప్రకాష్ రాజు ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ప్రకాష్ రాజు కన్నా ముందే ఆ టెర్రరిస్ట్ని హీరో పట్టుకుంటాడు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పట్టుకోవడానికి ట్రై చేయడం అదంతా చూపించారు. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్లు అవన్నీ బాగుంటాయి. మెయిన్ హీరో వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే కామెడీ సీన్లు అయితే బాగున్నాయి. నరేష్ బాబు వాళ్ళ కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడో కనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడ వచ్చే కామెడీ సీన్లు అయితే నాకు బాగా నచ్చాయి. అలాగే ప్రకాష్ రాజు హీరో వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సీన్లు అయితే బాగున్నాయి. అలాగే ఈ మూవీలో మైనస్ ఏంటంటే లవ్ ట్రాక్. నేను ఇలాంటి మూవీలో లవ్ ట్రాక్ లేకపోతేనే బాగుంటుంది. అసలు వైష్ణవి తేజ్ అనే హీరోయిన్ లేకపోయినా మూవీ బాగానే ఉంటుంది. అసలు హీరోయిన్ ఎందుకుందో అర్థం కాదు. పాటలు కూడా సిచ్యువేషన్ లేని సమయంలో పాటలు వస్తాయి అన్నమాట. ఆ పాటలు కూడా బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్, ట్రైన్లో ఒక ఫైట్ ఉంటుంది, అదైతే నాకు బాగా నచ్చింది. ఫైట్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ మూవీని సిద్ధు జొన్నలగడ్డ కోసం, ప్రకాష్ రాజ్ కోసం చూడొచ్చు. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ అయితే మధ్య మధ్యలో డీజే తిల్లులో లెవెల్లో డైలాగులు వేస్తూ, పంచ డైలాగులు వేస్తూ చాలా కామెడీ కూడా క్రియేట్ చేశాడు. డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే లవ్ ట్రాక్ లేకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ మూవీకి నేను 5కి 3 ఇస్తున్నాను. డైరెక్షన్ కూడా బాగుంది. మీరు ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే చూసేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.